ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. ఏ ఉన్నారో ఏమో బాగోగులు చూసుకుందామంటే మహేష్ మనతో లేకపోయే. చిన్నప్పుడు మహేష్ని మీ అమ్మ ఎంత గారాబం చేసేదో. అందరికీ మజ్జిగ నీళ్లు పోస్తే మీ అన్నయ్యకి గడ్డ పెరుగు వేసేది. నీకు తనకి కొనిపెట్టడానికి తన దగ్గర డబ్బులుండేవి కావు. అందుకే వాణ్ణి ఆఫీస్కి పిలుచుకుని చాటుగా చాక్లెట్లు కొనిపెట్టేది. ఎందుకలా? నేను అమ్మ బిడ్డనే కదా. అయినా నువ్వు ఆడపిల్లవి. ఈ అమ్మలందరికీ మగబిడ్డలంటేనే ఎక్కువ ప్రేమ. అక్కడే మోసపోతారు. మీ అన్నయ్య మహేష్ ఆ అమ్మాయిని వెతుక్కుని పెళ్లి చేసుకున్నాడు. మీ నాన్న సరిగా లేరు, దూరంగా ఉంటేనే వస్తానని మీ వదిన కండిషన్ పెట్టి తీసుకువెళ్ళింది. ఏం చేస్తాం? తర్వాతేముంది? తల్లి ప్రేమ కంటే పెళ్ళాం ప్రేమే ఎక్కువని ఇంట్లో నుంచి వెళ్ళిపోయి మీ అమ్మని ఏడిపించాడు. మీ అమ్మేమో నన్ను వాడు వద్దనుకున్నప్పుడు వాడి ఫోటోస్ కనిపించకూడదని తీసి పెట్లో పడేసింది. ఇప్పుడు చూడు, ఆ ఫోటోస్ అన్నీ మళ్లీ తగిలిస్తూ వాటన్నిటినీ గుర్తు చేసుకుంటూ ఎలా మురిసిపోతుందో. అయినా జ్ఞాపకాలేమైనా గోడ మీద బొగ్గుతో రాసిన రాతలా తుడిస్తే చెరిగిపోవడానికి. అమ్మ బాధలో అలా చేసుంటుంది. అయినా అమ్మ కోపం నీటి బుడగలాంటిది. వచ్చినంతసేపు కాదు వెళ్ళిపోవడానికి. నాకు బాగా గుర్తు, ఫొటోస్ అన్నీ తీసి పడేసిన రోజంతా భోజనం లేదు, నిద్ర లేదు. ఉదయాన్నే అన్నయ్య కాల్ చేసి అమ్మా రాత్రంతా నాకు నిద్ర పట్టలేదు అని అనగానే అమ్మ వెంటనే ఐస్ అయిపోయింది. అరే నువ్వు ఆఫీస్ దగ్గరకు రా మాట్లాడుకుందాం అంది. తెల్లారేలోపు మళ్ళీ మాటలు కలిసిపోయాయి. అమ్మమ్మ మనవరాళ్ల కబుర్లు ఇంకా అయిపోలేదా? ఏంటి, వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు. సరే అమ్మా, ముందువి తగిలించేసి రెడీ అవుతాను. నేను వెళ్ళి స్నానం చేసేస్తాను. అమ్మా, ఫ్రిడ్జ్ లో పూలున్నాయి, తీసుకొనిరా. ఇదిగో అన్నీ రెడీ అయినట్టే కదా, వాళ్ళొచ్చే వేళయింది. అమ్మా, ఒక చిన్న మాట. ఏంటో చెప్పమ్మా. కోడలు మొదటిసారి ఇంటికొస్తోంది. ఊరికే పూలు పళ్లతో తాంబూలం ఇస్తే ఏం బాగుంటుంది చెప్పు? అవును నిజమే. డబ్బులిద్దామంటే టైంకి డబ్బులు లేవు. పోనీ కీర్తినడుగు. డబ్బులు పెడితే బాగుంటుందా? మరేదైనా చీరా జాకెట్ పెడితే బాగుంటుంది. కీర్తి పెళ్లి కోసమని చీర తెచ్చుకుంది కదా. కీర్తికి ఎలాగూ పెళ్లి కుదరలేదు కదా, ఆ చీర పెడితే ఎలా ఉంటుంది? సరే ఇవ్వు. కాని ఆ కలర్ చీర కావాలనే వెతికి ఆశగా తెచ్చుకుంది కీర్తి. ఇప్పుడు నువ్వు దీపికకి ఆ చీరిస్తే కీర్తి బాధపడదు. అది నా కూతురు. ముందే తెచ్చిపెట్టావా? కీర్తి, ఎక్కడున్నావు? వస్తున్నాను. ఇది నా చీర కదా, ఇక్కడికెందుకు వచ్చింది? బీర్వాలోంచి హాల్లోకి లేచొచ్చింది. దీప ఫస్ట్ టైం మన ఇంటికొస్తోంది. ఊరికే పళ్ళు తాంబూలం ఇస్తే బాగోదు కదా. కొత్త చీర కోసం షాపింగ్ చేసేంత టైం లేదు. ఉన్న వాటిలో ఇదే బెస్ట్ అనిపించింది. అందుకే తనకే చీర పెట్టాలని తీసుకొచ్చా. అందుకని నేను ఇష్టంగా కొనుక్కున్న చీర ఇచ్చేస్తావా? కీర్తి, నీకింకొక చీర తీసుకుంటానులేవే. నన్ను ఒక మాట అడగచ్చు కదా. నా ఫస్ట్ శాలరీతో కొనుక్కున్న సారీ అమ్మా అది. ఇదిగో వాళ్ళొచ్చే టైం అయింది. ఇప్పుడు మీరిద్దరు ఇలా చీర కోసం గొడవ పడకండి, బాగోదు. అది నా చీర అమ్మమ్మ, నేనెంతో ఇష్టంగా తెచ్చుకున్నాను. నీ పెళ్లినాటికి పట్టుచీర తీసుకొస్తానులేవే, దీనికంటే డబల్ రేటుది. ఇద్దరు బాగున్నారు. ఈ చీరని ఎంతో ఇష్టంగా తీసుకున్నాను. 4 షాపులు తిరిగి రోజంతా కష్టపడి వెతికి బాగా నచ్చిందని తీసుకున్నాను. నా చీర ఇవ్వడానికి నేను ఒప్పుకోను. కాదు మా కొడుకు దూరం అవ్వద్దని ఇల్లు ఇచ్చేశావు. కోడలు దగ్గర ఇవ్వాలని నా చీర ఇచ్చేస్తున్నావు.
నేనెప్పుడు మీతో ఉంటున్నాననే కదా లోకువా? నేను నీ కూతుర్ని కాదా? మరి నా ఇష్టాలు పట్టించుకోవా? ఇది నా చీర, నేనివ్వనంటే ఇవ్వను. ఇవ్వను అంటావా? మ్మ్హ్మ్. టెన్షన్ పడ్డావా? చీరే కదమ్మా, ఇవ్వు. ఊరికే ఇవ్వను అన్నాను. పర్వాలేదు, ఇవ్వమ్మా. చీర కోసం నిన్ను పోగొట్టుకుంటానా? ఇవ్వులే. అలాంటి చీరలు బోలెడు. కానీ ఇలాంటి అమ్మ నువ్వు ఒక్కదానివే కదా. నేను అనుకున్నాను ఏమని? నువ్వు ఊరికే తమాషా చేస్తున్నావని నాకు తెలుసు. ఆ? అంటే నా గొడవ నిజం కాదనుకున్నావా? ఛ! కాకపోతే ఇప్పుడు చీర ఇవ్వొద్దు అంటే ఇంకేమివ్వాలి? వాళ్ళొచ్చే టైం అయిందని కొంచెం టెన్షన్ పడ్డానంతే. దానికే కన్నీళ్ళా? అలా కాదు, నువ్వు అలిగి ఈ చీర వద్దు అన్నావు. నువ్వు కూడా మీ అన్నలా తయారయ్యావేమోనని భయం వేసింది, అందుకే ఏడుపొచ్చింది. మ్మ్. అమ్మా, రాహుకాలం పోయిందా? 9 దాటింది, రాహుకాలం కూడా పోయింది. కీర్తి, ఆ ఫైల్ తీసుకొనిరా. వాడొచ్చేలోగా సంతకాలు పెడతాను. ఇంకా టైం ఉంది కదమ్మా. వాడొచ్చాక మాట్లాడుతూ కూర్చోవచ్చు. కొద్దిగా టైం కలిసొస్తుంది. సరే అమ్మా. ఆ, అవును, ఇంతకీ మీ ఆయనెక్కడే? కనిపించట్లేదు. ఊరగాయ పెట్టాను కదా, వాళ్ళ పిన్నికిచ్చి రమ్మని పంపించాను. దీపా మహేష్కి ఈయన చూస్తే పడదు, అందుకే. దీపా, త్వరగా రెడీ అవ్వు. అమ్మమ్మ వాళ్ళు మన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఆలస్యంగా వెళ్తే అమ్మ బాధపడుతుంది. ఎందుకు? మీ అమ్మగారు కోరుకున్నట్టు ఆవిడ గారి డిమాండ్కి తలొగ్గి వాళ్ళంటికి వెళ్తున్నాం కదా, ఇంకేంటి మరి? నేను టిఫిన్ టైంకి వస్తానని చెప్పాను దీపా. నేనెప్పుడు ఒప్పుకున్నాను? మీరు మాటిచ్చారు మీ అమ్మకి. మనకి లోన్ కావాలి కాబట్టి నేను సరే అన్నాను. ఏదో సంబరంగా వెళ్ళి వాళ్ళొడ్డించినవి తినడానికి కాదు. ఎలాగూ ఒప్పుకున్నావు కదా, టిఫిన్ అక్కడే తినొచ్చు కదా. నా వల్ల కాదు మీ ఇంట్లో తినడం. నాకు చాలా అసహ్యం. ఆయన ఏం చేసుంటారు? వెజిటేబుల్స్ వేసి ఉప్మా, సేమియా పాయసం, అంతే కదా. ఇంకేమీ ఉండదు, నాకు తెలుసు. ఆ ఉప్మాలో నెయ్యి వేసుంటారో లేదో. ఒకవేళ వేసినా మీ అమ్మమ్మ వంటలకు వెళ్ళి ఎక్కడ్నుంచో తీసుకొచ్చిన నెయ్యి వేస్తారో ఏంటో. ఆ దేవుడికే తెలియాలి. ఇంట్లోనే సరిగ్గా వండుకోరు, అలాంటావిన్ని వంటలు చేయడానికి ఎందుకు పిలుస్తున్నారో. అయితే వంటలు రుచిగా లేకపోతే ఎక్కువ తినరు, అన్నీ మిగిలిపోతాయి అని కావచ్చు. టిఫిన్ వద్దైతే తినకు, కానీ మధ్యలో అమ్మమ్మ అనడం దేనికి? నేను చెప్పేది అబద్ధమా? ఇంకా ఆ ప్లేట్లు ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నారో, గార పట్టి ఉన్నాయి. కనీసం ఎవరైనా ఇంటికొస్తారు అని 4 ప్లేట్లు తీసుకోవచ్చు కదా. నేను వెండి కంచాలు, బంగారు కంచాలు అడిగానా ఏంటి? స్టీల్వే కదా, కేజీ చొప్పున దొరుకుతాయి. ఇక చాలు.